హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే స్పాంజ్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టేస్టీగా యమ్మీగా ఉండే స్పాంజ్ కేక్ని ఈరోజు మనం ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఓవెన్ లేకుండా సింపుల్గా మీకు ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా స్పాంజ్ కేక్ రెడీ చేసి చూపించబోతున్నాను. సో మీకు కూడా నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ టైంలో మనం ఇంట్లో కేక్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. సో అందుకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలో ప్రొసీజర్ చూపించేస్తాను, చూసేసేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసుకొని ఎమ్మీ కేక్ని టేస్ట్ చేసేసేయండి. సో ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. స్పాంజ్ కేక్ రెడీ చేసుకోవడానికి 5 ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతుంది. సో నేను వచ్చేసి 3 ఎగ్స్ తీసుకున్నాను అండ్ 1 కప్ షుగర్ అండ్ 1 కప్ మైదా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ వెనీలా ఎసెన్స్ అనమాట. సో ఈ 5 ఉంటే కనుక మనకి కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతాయి. ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం ఇది మిక్స్ చేసుకోవాలి కదా, ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ని. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ ఎగ్స్ అయితే వేసుకుందాము. సో ఎగ్స్ బీట్ చేసిన తర్వాత షుగర్ వేసుకోవచ్చు, లేదు 2 వేసి బీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనైతే రెండింటిని మిక్స్ చేసేస్తున్నాను. సో రెండింటిని మిక్స్ చేసి ఫుల్గా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. లేదంటే మనం ఈ షుగర్ని మిక్స్ చేసుకొని షుగర్ పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు. సో షుగర్ పౌడర్ అయితే మనం ఎక్కువసేపు మెల్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. పౌడర్ అయితే ఈజీగా మిక్స్ అయిపోతుంది. బ్లంప్స్ లేకుండా మనం దీన్ని నీట్గా కలుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ దీన్ని ఫుల్గా మిక్స్ చేసినట్లయితే షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఇది మెల్ట్ అయిపోయి నీట్గా ఇలా తయారైన తర్వాత ఇందులో మనం మైదా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో 1 కప్ మైదా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ 1 కప్ మైదాని ఇందులో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లంప్స్ అనేవి లేకుండా చూసుకోవాలన్నమాట. సో దీంతోపాటు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. లంప్స్ ఉండకూడదు. కొంచెం నీట్గా కలుపుకున్నట్లయితే స్పాంజ్ కేక్ ఇంకా సాఫ్ట్గా రావాలంటే కాస్త ఎక్కువ టైం అనేది మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో వెనీలా ఎసెన్స్ ఇంత సరిపోతుంది. సో ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫుల్గా బీట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఆర్ గీ మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మెల్ట్ చేసుకొని. సో ఈ విధంగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని దీన్ని ఫుల్గా ఇట్లా లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. సో ఎంతసేపు మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా జారుగా రెడీ అయిన తర్వాత మనం దీన్ని ఓవెన్ డిషెస్ ఓవెన్ పాత్రలు ఉంటాయి కదా, అవి కానీ లేదు సిల్వర్ బౌల్స్ ఏమన్నా ఉంటే కేక్ ప్లేట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా సిల్వర్ తీసుకొనేసి సిల్వర్ కలర్ అల్యూమినియం ప్లేట్స్ కానీ ఇట్లాంటివి తీసుకున్నట్లయితే మనకి స్టిక్కీగా లేకుండా కేక్ ఈజీగా తీసుకోవడానికి వస్తుందన్నమాట. అండ్ దీనిపైన ఆయిల్తో అప్లై చేసుకోవాలి. అండ్ పౌడర్ వేసుకున్నట్లయితే కూడా ఇంకా అంటుకోకుండా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా పౌడర్ మిక్స్ చేసుకొనేసి మిక్స్ మీన్స్ జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా అందులోకి వంపేసుకోవాలి. సో ఇలా వంపేసుకున్న తర్వాత మనం హాఫ్ వరకే నింపాలి, ఎందుకంటే ఇది ఫుల్గా పొంగుతుంది కదా. సో కేక్ అనేది మనకి పై వరకు వచ్చేస్తుంది. సో హాఫ్ వరకు ఫిల్ చేసుకున్నాక ఇలా ట్యాప్ చేసినట్లయితే ఈ పైన కనిపిస్తున్నాయి కదా బబుల్స్, సో ఇవన్నీ పోతుందన్నమాట. ఈ బబుల్స్ అనేవి లేకుండా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి జనరల్గా మనము కుక్కర్లో పెడతాము, బట్ నేను వచ్చేసి కుక్కర్లో అయితే పెట్టట్లేదు.
ఇది బిఫోర్ కూడా ఇలాగే పాప్కార్న్స్ అవి యూస్ చేసి ఆ కుక్కర్ అలా అయిపోయిందనమాట. సో ఇది వచ్చేసి రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్. సో నేను ఒకసారి దీనిలో ట్రై చేద్దామని దీంట్లో పెడుతున్నాను. అండ్ దీనిలో పెట్టిన తర్వాత రిజల్ట్ అయితే బాగానే ఉంది, కానీ బట్ మిడిల్లో మా ఇంట్లో పవర్ పోయింది. సో హాఫ్ కుక్ అయి హాఫ్ అలాగే ఉంటే ఏమవుతుందో ఏమో అనే టెన్షన్తో మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద కుక్కర్లోకి షిఫ్ట్ చేశానన్నమాట. చిన్న కుక్కర్లో అయితే అది సరిపోలేదు, కాబట్టి నేను కొంచెం పెద్ద సైజ్ కుక్కర్ తీసుకొని దీనిలోకి షిఫ్ట్ చేసేసాను. జస్ట్ ఒక 10 మినిట్స్ బేక్ అయిన తర్వాత మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది స్మాల్ కుక్కర్ ఇందాక చూపించింది. సో ఇందులో అయితే కరెక్ట్గా సరిపోయింది, కాబట్టి నేను ఇందులోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. సో ఈక్వల్గా కుక్ అయిందనమాట, బట్ ఎడ్జెస్ అనేది కొంచెం బ్రౌనిష్గా అయిపోతుంది. సో అది ఇష్టం ఉన్న వాళ్ళు తినచ్చు, లేదంటే కట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి టూత్పిక్తో గుచ్చినట్లయితే స్టిక్కీగా ఉంటే ఇంకా కుక్ అవ్వాలని అర్థము. సో ఇది స్టిక్కీగా లేదు కాబట్టి మనం దీన్ని రెడీ టు సర్వ్ అన్నట్లు ఉంటుంది అనమాట. సో దీన్ని కాస్త చల్లారిన తర్వాత సపరేట్గా బౌల్లోకి తీసేసుకోవాలి. సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకొని రెడీ టు ఈట్. చాలా స్పాంజీగా వచ్చింది. అంటే మన స్పాంజీ కేక్ అంటే సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, సో సేమ్ అదే విధంగా వచ్చింది. చాలా బాగా వచ్చిందనమాట. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయంగా. ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇన్ కేస్ మనకి అవసరమైతే దీన్ని వాట్ ఎవర్ ఆ ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, జమ్స్ కానీ, పిల్లలు ఏ విధంగా అయితే ఇష్టపడతారో ఆ విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అవసరం లేదనుకుంటే దాన్ని అలాగే కూడా లీవ్ చేసేసుకొని కట్ చేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. సో మా పిల్లలకైతే నేను ఇట్లా డిఫరెంట్గా చాక్లెట్ ఇవి ఉంటే దాంతో డెకరేట్ చేశానన్నమాట. సో కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా, బాగా ఇష్టంగా తింటారు అన్న విధంగా. సో చాలా టేస్టీగా యమ్మీగా ఉండే స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. సో ఇవి ఇక్కడ బ్రౌనిష్గా ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో చుట్టూ ఇలా కట్ చేసి తీసేసుకోవచ్చు. లేదు పర్లేదు అలా ఉన్నా కూడా మాకు ఇష్టమే అనుకుంటే అలాగే కూడా సర్వ్ చేసుకొని తినేయచ్చు అనమాట. సో ఇవాల్టి వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటుంది మీ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. అంతవరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. అండ్ కేక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో మంచిగా సాఫ్ట్గా ఉండే కేక్ ఎలా రెడీ చేసుకున్నాము మీకు కూడా నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు